నందిని కన్ఫర్మా? ఎస్ ప్రొఫెసర్, నాకు అలాగే అనిపిస్తుంది. డీక్రిప్షన్ చేసి చూడు, ఏమన్నా తెలుస్తుందేమో. ఓకే ప్రొఫెసర్. నందిని, సార్, ప్యాటర్న్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసావా? ఒకటి మాత్రం అర్థమైంది సార్. ఏంటది? ఎవరో ఎవరికో సీక్రెట్గా మెసేజెస్ పంపుతున్నారని మాత్రం అర్థమైంది. మేబీ అది క్రిప్టోగ్రఫీ కావచ్చు. ప్రొఫెసర్, ఇంతకు ఈ మెసేజెస్ ఎవరు ఎవరికి పంపుతున్నారో? దట్స్ ద ప్రాబ్లం, వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్. వి విల్ ఫైండ్ అవుట్ ప్రొఫెసర్. నందిని, ఇంతకీ నీ బీటెక్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? సార్, మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ప్రొఫెసర్, నేను చేసే ప్రాజెక్ట్ ఏ వాట్సాప్ స్టేటస్ ఎక్కడి నుండి అప్లోడ్ చేశారో తెలుస్తుంది. నేను డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ ద్వారానే ఆ ప్రయత్నంలోనే నాకు ఈ అన్నోన్ మిస్టీరియస్ వాట్సాప్ స్టేటస్ గురించి తెలిసింది సార్. దీనికోసం మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. నేను అనుకోవటం ఇవి మామూలు స్టేటస్లు కావు. ఇందులో ఏదో ఇన్ఫర్మేషన్ దాగుంది. ఖచ్చితంగా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇది. నందిని, ఈ స్టేటస్లో ఒక లొకేషన్ ఇండికేట్ చేస్తున్నాయి. నేను డీకోడ్ చేశాను. ప్రొఫెసర్, యు మీన్ లాటిట్యూడ్ అండ్ యాటిట్యూడ్? ఎస్. సార్, ప్రతి దాంట్లోనూ ఈ సూర్యుడు అనేది కామన్గా ఉన్నాడు. దీనికి ఏమైనా మీనింగ్ ఉందంటారా సార్? ఎస్, అయి ఉండొచ్చు. నేను అనుకోవడం సూర్యుడు ఇక్కడ బాంబు చిహ్నం. ఎందుకంటే సూర్యుడిలో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరుగుతుంది. అంటే బాంబులో కూడా జరిగేది. ఇక్కడ సూర్యుడు కూడా అదే సూచిస్తున్నాడు. బాంబుకు చిహ్నం అక్కడ. నువ్వేమంటావు? అవును సార్, అయి ఉండొచ్చు. ఇది గ్యాంగ్స్టర్స్ యొక్క వాట్సాప్ స్టేటస్ అయి ఉండొచ్చా? మేబీ అయి ఉండొచ్చు. సార్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది నిజం సార్. నేను చెప్పినట్టే ఆ లొకేషన్లు అన్నీ కూడా అందులో డీకోడ్ అయి ఉన్నాయి. ఓకే, సో నేను డీక్రిప్షన్ చేసి చూస్తే అవన్నీ మన సిటీస్, మన కంట్రీ యొక్క మేజర్ సిటీస్ యొక్క లొకేషన్స్, కోఆర్డినేట్స్ వచ్చాయి. నువ్వేం చేస్తావంటే, నువ్వు స్టేటస్ అప్లోడ్ చేసిన రోజు నాడు ఏం జరిగిందో, ఆ సిటీస్లో ఏం జరిగిందో చూసి గూగుల్. ఓకే సార్. ప్రొఫెసర్, ఆ రోజు ఆ సిటీస్లో బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి. అంటే టెర్రరిస్ట్ అటాక్ అన్నమాట. ఎవరో స్లీపర్ సెల్స్కి వాట్సాప్ స్టేటస్ల ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. అంటే ప్రొఫెసర్, మనం టెర్రరిస్ట్ కమ్యూనికేషన్ని ఐడెంటిఫై చేశామా? అవును. దీనివల్ల మనకి ఏదైనా రిస్క్ ఉందా? ఖచ్చితంగా. నువ్వు నీ ప్రాజెక్ట్ని మార్చుకునే అవకాశం ఉందా? ఉంది సార్. అయితే వెంటనే నీ ప్రాజెక్ట్ని ఎవరికి తెలియకుండా షిఫ్ట్ చేయి. ఓకే? ఓకే సార్. ప్రొఫెసర్, ఈరోజు మార్నింగ్ ఐబీ అండ్ ఎన్ఎస్జీ అండ్ లోకల్ పోలీసులు ఒక టెర్రరిస్ట్ని ఎన్కౌంటర్ చేశారంట. అతను చాలా బ్లాస్ట్లకి కారణమంట. న్యూస్లో కూడా చెప్తున్నారు. అందరూ వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నారు. నేను కూడా పెడతాను. ఓకే. ప్రొఫెసర్, నాకు ఒక డౌట్. దీని వెనకాల మీరున్నారా? నాకు ఐబీలో ఫ్రెండ్ ఉన్నాడని నీకు తెలుసు కదా, అతనికి ఇన్ఫార్మ్ చేశాను అంతే.